హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేనైతే రీసెంట్గా పర్చేస్ చేసిన సమ్మర్కి సూటబుల్ అయిన శారీస్ని చూపిద్దామని అనుకుంటున్నాను. సో క్విక్లీ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో గైస్. దిస్ ఈస్ మై ఫస్ట్ శారీ. సో ఇదైతే నాకు ఎలా ఉంది లుక్ అని చెప్పేసి అండ్ దీన్ని నేను ఏ యాక్సెసరీస్తో స్టైల్ చేశానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఇదైతే ఫుల్ వర్క్తో వచ్చింది అన్నమాట బ్లౌజ్, ఎందుకంటే ఆర్గాన్జా వచ్చింది శారీ. సో చాలా సింపుల్గా ఉంది. శారీకి లైట్గా స్కాలోప్ వచ్చింది బార్డర్స్లో అండ్ లైక్ వర్క్ కూడా వచ్చింది అనమాట. సో చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంది. నేను ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్యాక్ బటన్స్ వచ్చింది అనమాట. అండ్ కమింగ్ టు మై సెకండ్ శారీ, ఇది పింక్ శారీ అనమాట. సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ, లైక్ ఆర్గాన్జా టైపే వచ్చింది మెటీరియల్. సో శారీ అయితే చాలా లైట్గా ఉంది కదా. సో బ్లౌజ్ అయితే కొంచెం హెవీగా చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కొంచెం వర్క్ అయితే చేయించాను. సో ఇది కూడా లైక్ ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించాను అనమాట. సో వర్క్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ స్కాలప్ హ్యాండ్స్ వచ్చింది అండ్ కింద కూడా బోట్ నెక్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చి హై నెక్ వచ్చింది. ఫ్రంట్ పెట్టించాను అనమాట నేను ఓపెనింగ్. ఓకే, నా కమింగ్ టు థర్డ్ శారీ. నేనైతే 3 శారీస్ తీసుకున్నాను అనమాట ఇన్స్టా పేజ్లో. లైక్ హౌస్ ఆఫ్ సూవి అని చెప్పేసి ఒక ఇన్స్టా పేజ్ ఉంది. లైక్ ఆల్రెడీ నేను ఈ శారీస్ అన్నీ సిరీస్ కింద పెట్టా కదా. సో అవే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో హౌస్ ఆఫ్ సూబీలో నేను 3 శారీస్ తీసుకున్నా. ఎంత బాగున్నాయంటే అంత క్యూట్ వచ్చాయి. బికాజ్ ఇట్ ఈస్ ప్యూర్ షిఫాన్ అనమాట. సో చాలా లైట్ వెయిట్ వచ్చాయి. సమ్మర్లో అవి అయితే చాలా బాగుంటాయి కదా. అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. అవి చాలా రీజనబుల్గా కూడా అనిపించాయి. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను నేను, రెడ్ కలర్ అనమాట. ఫుల్ రెడ్ వచ్చింది. లైక్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది. సో నేను సింపుల్గా కుట్టించుకున్నాను బ్లౌజ్ కూడా. అంటే సమ్మర్లో వేసుకోవడానికి సింపుల్గా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి. లైక్ ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ లైక్ ఆఫీస్ వేర్ కానీ వాటికి కూడా పనికొస్తాయి కదా. సో అందుకని చెప్పేసి ఇవైతే నేను తీసుకున్నాను. లైక్ 3 శారీస్. ఆల్రెడీ నేను 2 శారీస్ మీకు చూపించాను కదా. ఆ 2 శారీస్ అయితే లైక్ బ్లౌజ్ అయితే కొంచెం హెవీగా పెట్టించాను. బికాస్ చాలా లైట్గా వచ్చాయి కదా శారీస్. అందుకని చెప్పి బ్లౌజ్ హెవీగా పెట్టించాను. అయితే షిఫాన్ కదా. బ్లౌజ్ హెవీగా పెట్టించినా కూడా లుక్ అనిపించాలని చెప్పేసి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చాడు కదా అని చెప్పేసి సింపుల్గా పెట్టించాను అనమాట.
అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ హౌస్ ఆఫ్ సూహీ నుంచి 3 తీసుకున్నాను అని చెప్పా కదా. సో అందులో దిస్ ఈజ్ ద సెకండ్ వన్ అనమాట. సో ఇదైతే మల్టీ కలర్లో వచ్చింది, లైక్ డబల్ షేడ్ అనమాట. ఆరెంజ్ ప్లస్ పింక్ షేడ్ వచ్చింది, కనిపిస్తుంది కదా, లైక్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్. ఈ కలర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. దీనికైతే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఆల్రెడీ నేను వేసుకుని ఒక షార్ట్ పెట్టా కదా, లైక్ ఎపిసోడ్ 1 అని చెప్పేసి. సో అందులో మీరు చూడొచ్చు లైక్ ఎంత క్యూట్గా అనిపించింది అంటే అంత క్యూట్గా అనిపించింది. లైక్ చాలా సింపుల్ అకేషన్స్కి చాలా నీట్గా ఉంటుంది. లైక్ హెవీ ఇయర్ రింగ్స్ కానీ అలాంటి వాటితో స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో దీని లుక్ అయితే చాలా నచ్చింది నాకు. సో చాలా రీజనబుల్గా కూడా అనిపించింది నాకు ఇది. సో నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను అన్ని లింక్స్, లైక్ ఇన్స్టా పేజెస్ నుంచి పర్చేస్ చేసిన శారీస్ కదా ఇవన్నీ. సో బేసిక్గా మనందరం ఇన్స్టా పేజెస్ అంటే గమ్ముని ట్రస్ట్ చేయం కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి రివ్యూ చేస్తున్నాను ఇవన్నిటి గురించి. సో ఈ లింక్స్ అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ శారీసే కాదు, వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అలా అనమాట. సో ఇన్ కేస్ మీకు కూడా ఏమైనా నచ్చినట్లయితే యూ కెన్ ఆల్వేస్ పర్చేస్ ఫ్రమ్ ది వెబ్సైట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ శారీ, లైక్ ఇది కూడా హౌస్ ఆఫ్ సూహీ నుంచి తీసుకున్నాను. లైక్ లెమన్ ఎల్లో టైప్లో వచ్చిందనమాట ఇదైతే. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా ప్యూర్ షిఫాన్ అనమాట, సేమ్ లైక్ రెడ్ శారీ అనమాట. ఇది మా సిస్టర్ యూజ్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇద్దరం ట్విన్నింగ్ లాగా రెడీ అవుదామని చెప్పేసి 2 శారీస్ అయితే తీసుకున్నాను, లైక్ రెడ్ అండ్ లెమన్ ఎల్లో. ఈ రెండింటికి కూడా నేను సిమిలర్ టైప్ బ్లౌజ్లో కుట్టించాను అనమాట. సో ఇది కూడా సేమ్ శారీ బట్ కలర్ అయితే డిఫరెంట్ అనమాట, సేమ్ వచ్చింది ఆల్మోస్ట్. శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అనమాట. ఇదైతే కనిపిస్తుంది కదా, ఇదైతే హ్యాండ్ పెయింట్ శారీ అనమాట. ఇది నేను ప్రియా హ్యాండ్ పెయింట్స్ అని ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు కోటా ఫ్యాబ్రిక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా, లైక్ చాలా స్మూత్ ఉంటుంది. సో సమ్మర్స్కి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్తో నేనైతే డిజైన్ చేయించాను, లైక్ కస్టమైజ్ చేయించాను నేను బేసిక్గా దీన్ని. సో వాళ్ళ దగ్గర చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి బట్ నేనైతే కోటా ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేశాను అనమాట. సో కోటాలో వాళ్ళ కలర్ కూడా నన్నే అడిగారు, సో ఏ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను థింక్ చేశాను. సో నా దగ్గర ఈ కలర్ శారీ లేదనిపించింది, సో దీన్ని అయితే కస్టమైజ్ చేద్దాం కదా అని చెప్పేసి నేను ఈ కలర్ అయితే చెప్పాను. సో వాళ్ళు డై చేసి ఈ కలర్ అయితే నాకు సెట్ చేశారు. సో దీని మీద హ్యాండ్ పెయింట్స్ కూడా ఈ మధ్య ఇలాంటి హ్యాండ్ పెయింట్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, లైక్ ఫ్లవర్స్ విత్ బీ అనమాట. బీస్ కూడా వచ్చాయి పళ్ళు మీద. సో అలా అయితే నేను హ్యాండ్ పెయింట్ చేయించుకున్నాను. సో దీనికి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఉండాలని చెప్పి సింపుల్గానే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా నేను నా ఎపిసోడ్స్లో పెట్టాను, లైక్ యూట్యూబ్ షార్ట్స్లో లుక్ అనేది ఎలా వచ్చింది అని చెప్పేసి మీరు అక్కడ చూడొచ్చు. లేకపోతే చాలా చాలా అంటే చాలా నచ్చింది. సో ఈ కాంబినేషన్ కానీ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది అనమాట దీనికి. సో చాలా నచ్చింది నాకు. ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఇంకా చూడొచ్చు, లైక్ మీ దగ్గర కోటా ఫ్రాక్స్ కానీ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ శారీస్ అవన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కూడా ఏమైనా నచ్చితే పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ శారీ అనమాట. సో ఇదైతే నేను సూతా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో ఈ మల్ కాటన్ కానీ కాటన్ శారీస్ కానీ ఇవన్నీ అయితే సూతాలో చాలా బాగుంటాయి. బట్ చెప్పాలంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ, లైక్ అరౌండ్ 3000 అలా పడింది నాకు ఈ శారీ. కాకపోతే ఎంత బాగుందంటే లైక్ అంత ఫ్లెక్సిబుల్గా ఉంది. మల్ కాటన్ అనమాట, ఇది పోల్కా డాట్స్లో వచ్చింది. అండ్ దీనికి కింద అయితే టాజిల్స్ కూడా ఇచ్చాడు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో దీనికైతే నేను బ్లౌజ్ అయితే ఏం సెపరేట్గా స్టిచ్ చేయించలేదు, బికాజ్ ఆల్రెడీ బ్లాక్ బ్లౌజెస్ మన దగ్గర ఉంటాయి కదా. సో అలాంటి బ్లౌజెస్ ఏమైనా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో నేనైతే నా దగ్గర ఆల్రెడీ ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంది, ఒక బ్లూ శారీ మీదకి బ్లాక్ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉందన్నమాట. సో దాంతో అయితే స్టైల్ చేశాను దీన్ని. చాలా సింపుల్గా ఉందన్నమాట లుక్. సమ్మర్స్కి చాలా బాగుంటుంది. లైక్ లాస్ట్ వీక్ నేను శ్రీరామనవమికి అప్పుడు కట్టుకున్నాను, బట్ నాకు అప్పుడు టైం లేక నేనైతే ఫిల్మ్ చేయడం కుదరలేదు. బట్ ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది సింపుల్గా. ఈ మోడల్లో సూతా బ్రాండ్లో లైక్ బ్లౌజెస్ కూడా రెడీమేడ్ వస్తున్నాయి, అవి కూడా చాలా అంటే చాలా బాగుంటున్నాయి. ఇన్ కేస్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట ఈ బ్రాండ్ నుంచి. సో నాకు ఎందుకు ఈ బ్లాగ్ చేయాలనిపించింది అంటే లైక్ సమ్మర్లో హెవీ డ్రెస్సెస్ అవన్నీ మనం వేసుకోలేము కదా. లైక్ ఈవెన్ దో సమ్మర్ అయినా కూడా మనకి ఫంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి ఫంక్షన్స్కి మనం హెవీ అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేసే కంటే ఇలాంటి సింపుల్ శారీస్ విత్ హెవీ ఇయర్ రింగ్స్ అలా స్టైల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది.
సో సింపుల్గా లుక్ అనేది క్లాసీగా పెట్టొచ్చు కదా. సో అలాంటి అవుట్ఫిట్స్ అయితే ఇవి అనమాట. ఇవి నేను తీసుకున్నాను. సో ఇవైతే జెన్యూన్గా బాగున్నాయి కదా. సో వీటిని రివ్యూ చేద్దామని చెప్పి నాకు అనిపించింది. లైక్ ఈ 7 శారీస్ ఆల్మోస్ట్ 7 చూపించినట్టున్నాను కదా నేను. 7 చూపించాను. లైక్ ఇవన్నీ ఇన్స్టా పేజెస్ నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీటికి బ్లౌజెస్ అయితే నేను చాలా సింపుల్గా స్టిచ్ చేయించాను అనమాట. ఒక 2 బ్లౌజెస్ అయితే వర్క్తో స్టిచ్ చేయించాను.